లెసన్ నంబర్ 3 స్క్రిప్ట్ ఎలా రాయాలి. లెసన్ 2 తర్వాత మీకు టాపిక్ ఎలా పిక్ చేసుకోవాలని క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు 60 సెకండ్లలో మీ రీల్ని ఎలా రాసి చెప్పాలి అనే దానిపై మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ద హుక్. హుక్ అంటే మొదటి 3 సెకండ్లలో మీ వీడియోలో మీరు ఏం చెప్తారు. దిస్ ఇస్ కాల్డ్ 3 సెకండ్ మ్యాజిక్. కూరలో ఉప్పు ఎంత ముఖ్యమో స్క్రిప్ట్కి హుక్ అంతే ముఖ్యం. వ్యూవర్ ఇంకో వీడియోకి వెళ్లకుండా స్క్రాల్ చేయకుండా ఉండి మీ వీడియో కంప్లీట్గా చూడడాన్నే యాక్చువల్గా హుక్ అని అంటారు. హుక్ ఒక యూస్ కూడా ఇదే అనమాట. హుక్ రూల్స్ ఆర్ వెరీ సింపుల్. షార్ట్గా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వ్యూవర్కి ఒక డౌట్, క్యూరియాసిటీ లేదా ఎలాంటి ఎమోషన్ అయినా సరే ట్రిగర్ చేయాలన్నమాట. మీకు ఇప్పుడు కొన్ని హుక్ స్టేట్మెంట్స్ చెప్తాము, వాటి వెనక ఎలాంటి ఎమోషన్ ట్రిగర్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ విషయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఇదొక హుక్. దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే మీకు ఒక పర్టికులర్ టాపిక్ పైన లేకపోతే ఆ వీడియోలో చెప్తున్న కాంటెంట్ పైన నాలెడ్జ్ ఆర్ జ్ఞానం అనేది లేదు అనే ఫ్యాక్టర్ని ట్రిగర్ చేస్తుంది. హుక్ నంబర్ 2. ఇది వింటే మీరు షాక్ అవుతారు. ఈ హుక్ తెలీదు అనే ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. హుక్ నంబర్ 3. ఈ పాయింట్ను మనం చాలా రోజుల నుంచి ఇగ్నోర్ చేస్తున్నాం. ఒక అర్జెన్సీ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీని ట్రిగర్ చేస్తుంది. హుక్ నంబర్ 4. నెక్స్ట్ 60 సెకండ్స్లో మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ హుక్ సమయాన్ని హైలైట్ చేస్తుంది. అంటే ఒక 60 సెకండ్స్లో మిమ్మల్ని ఒక పర్టికులర్ టాపిక్ పైన ఎక్స్పర్ట్ని చేసే ఒక ఎమోషన్ని ట్రిగర్ చేస్తుంది, ఆర్ లేకపోతే ఆ విషయాన్ని అర్థం చేసుకునే ఎమోషన్ని ట్రిగర్ చేస్తుంది. ఒక చిన్న నోట్ చెప్పాలి. మీరు ఎంచుకున్న హుక్ మీ కాంటెంట్ పీస్ని బట్టి మారుతూ ఉండాలి. పైనున్న 4 యూజ్ చేయాలి అనేది ఉద్దేశం కాదు. ఎలాంటి ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మీకు పైనున్న 4 మేము చెప్పాము. మీరు పిక్ చేసుకున్న కాంటెంట్ కేటగిరీ అండ్ ఆ కాంటెంట్ పీస్ ఏదైతే ఉంటుందో దాని లోపల మీరు రీల్ చేయబోయేది, దాని ఆధారంగా మీ వ్యూవర్కి ఎలాంటి నిరాశ కలగకుండా మంచి రీచ్ ఇచ్చేది, అంటే వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, షేర్స్ రావాలి, అంటే ఆ కాంటెంట్కి తగినట్టుగా మీరు హుక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. హుక్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. ఇప్పుడు స్క్రిప్ట్లో 3 పార్ట్ స్ట్రక్చర్, 3 పార్ట్ స్క్రిప్ట్ మెథడ్ ఏంటి మీకు చెప్తాము. హుక్ తర్వాత మీ 60 సెకండ్ల రీల్ని 3 భాగాలుగా మీరు విభజించాలి. ఈ పద్ధతి అన్ని కేటగిరీలకు వర్క్ అవుతుంది. పార్ట్ ఏ, దీన్ని మనం ఇంట్రో అంటాము. ఏం జరిగిందో లేదా ఏమి చెప్తున్నామో క్విక్గా చెప్పడం. హుక్ని ఫాలో అవుతూ ఇంట్రో అనేది షార్ట్ అండ్ షార్ప్గా రావాలన్నమాట. ఎగ్జాంపుల్, వింటర్ సీజన్లో ఇమ్యూనిటీ పెంచడానికి ఒక సింపుల్ హోమ్ టిప్ చెప్తాను. ఇది మీ హుక్ అండ్ దాంతోపాటు ఇంట్రో. పార్ట్ బి, కాంటెక్స్ట్ అంటాం దీన్ని, సందర్భం అన్నమాట. వ్యూవర్ అడిగే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం. ఈజీ లాంగ్వేజ్లో పూర్తి స్టోరీని మనం ఇక్కడ వివరించాల్సి ఉంటుంది. అల్లంలో ఇమ్యూనిటీ పెంచే న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి. డైలీ మార్నింగ్ కొంచెం వార్మ్ జింజర్ వాటర్ తీసుకుంటే కోల్డ్ తగ్గుతుంది. ఇది కాంటెక్స్ట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్లోజర్. స్టోరీకి ఒక సింపుల్ ఎండింగ్ మరియు టేక్ అవే ఇవ్వడం. వ్యూవర్కి కంప్లీట్ అయిన ఫీలింగ్ రావాలి. ఇది హోమ్ రెమెడీ, కానీ మీ బాడీకి సూట్ అవుతుందా అని మీ డాక్టర్ని అడిగితే ఇంకా మంచిది. సో దిస్ ఈజ్ బేసికలీ 3 పార్ట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఒకసారి ఫుల్ స్టోరీ చదువుదాం. వింటర్ సీజన్లో ఇమ్యూనిటీ పెంచడానికి ఒక సింపుల్ హోమ్ టిప్ చెప్తాను. అల్లంలో ఇమ్యూనిటీ పెంచే న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి. డైలీ మార్నింగ్ కొంచెం వార్మ్ జింజర్ వాటర్ తీసుకుంటే కోల్డ్ తగ్గుతుంది. ఇది హోమ్ రెమెడీ మాత్రమే, కానీ మీ బాడీకి సూట్ అవుతుందా అనేది మీ డాక్టర్ని అడిగితే ఇంకా మంచిది. సో ఇప్పుడు మనం పైన చెప్పిన దాంట్లో పార్ట్ ఏ ఇంట్రొడక్షన్, పార్ట్ బి కాంటెక్స్ట్, పార్ట్ సి క్లోజర్. ఈ 3 పార్ట్ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి మీరు మీ స్క్రిప్ట్ని రాసుకున్నారు అంటే ఎనీ స్క్రిప్ట్ యాక్చువల్లీ చాలా ఎంగేజింగ్గా వర్క్ అవుతుంది. వేరియస్ కేసెస్లో ఈ 3 పార్ట్ స్ట్రక్చర్ని, అంటే వేరియస్ కేటగిరీస్లో ఈ 3 పార్ట్ స్ట్రక్చర్ని మనం ఎలా ఉపయోగించవచ్చు మీకు ఒక స్టోరీ బై స్టోరీ ఫార్మాట్లో ఇప్పుడు చెప్తాము. వాట్సాప్ సేఫ్టీ ఫీచర్ గురించి కానీ మనం 3 పార్ట్ స్ట్రక్చర్ అప్లై చేస్తే అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీరు ఇది విని తెలుసుకోవచ్చు. ఇది ఒక 60 సెకండ్స్ రీల్. ఇప్పుడు దీంట్లో హుక్, ఇంట్రో, కాంటెక్స్ట్, క్లోజర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హుక్, అన్నోన్ కాల్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయా? వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది. ఇది విన్న వెంటనే ఒక 3 సెకండ్స్లో వ్యూవర్ వెంటనే ఆగిపోయి మీ వీడియో చూస్తారు. ఆగాడు కాబట్టి మీరు ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అక్కడ ఇంట్రొడక్షన్లో ఏం చెప్తారు? వాట్సాప్ స్పామ్ కాల్స్ని బ్లాక్ చేయడానికి కొత్త సేఫ్టీ అప్డేట్ రిలీజ్ చేసింది. సో హుక్ విన్న తర్వాత మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకొక
కొద్ది సెకండ్లు యూజర్ ఆగి మీరు ఏం చెప్పబోతున్నారో అనేది వింటున్నారు కాబట్టి ఇక్కడ మీరు కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే అది ఏంటో చెప్పాలి. కొత్త ఫీచర్ వల్ల అన్నోన్ నంబర్స్ నుండి వచ్చే కాల్స్ మీ ఫోన్లో రింగ్ కాకుండా ఆటో బ్లాక్ అవుతాయి. యూజర్ సజెషన్ బేస్పై వాట్సాప్ దీన్ని లాంచ్ చేసింది. ఇది స్పామ్ కాల్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చాక సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసుకుంటే మీ సెక్యూరిటీ ఎంతో పెరుగుతుంది. సో దిస్ వే ఒక టెక్ న్యూస్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే హుక్, ఇంట్రో, కాంటెక్స్ట్ అండ్ క్లోజర్ ఇట్లాగ మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇదే 3 పార్ట్ స్ట్రక్చర్ ఒక హుక్ని ఇంక్లూడ్ చేసుకొని ఒక న్యూస్ పీస్కి ఎలా చెప్పొచ్చో ఇప్పుడు మేము మీకు చెప్తాం. ఎగ్జాంపుల్కి ఒక సాధారణ ట్రాఫిక్ రూల్స్ మార్పు గురించి 60 సెకండ్లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. టాపిక్ ఏంటంటే హెల్మెట్ లేకుండా దొరికితే డబుల్ ఫైన్ అనేది. హుక్, హేయ్ న్యూ ఇయర్ నుంచి డబుల్ ఫైన్స్ పడబోతున్నాయి, బండి తీసే ముందు జాగ్రత్త. ఇంట్రో, తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వస్తున్నాయి, ఈసారి హెల్మెట్ లేకపోతే ఫైన్ రెట్టింపు అవుతుంది. కాంటెక్స్ట్, కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఫస్ట్ టైం పట్టుకుంటే మామూలు ఫైన్ ఉంటుంది, కానీ రెండోసారి దొరికితే ఆ ఫైన్ డబుల్ అవుతుంది. అంతేకాదు మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రూల్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే హెల్మెట్ లేకుండా వెళ్లడం వల్ల యాక్సిడెంట్స్ అయినప్పుడు సీరియస్ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం సేఫ్టీ కోసమే ఈ రూల్ తీసుకొచ్చింది. క్లోజర్, సో ఈ కొత్త రూల్స్ వచ్చే వారం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ టైం రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్టీ అండ్ డబ్బు సేవ్ అవుతుంది. ఇక్కడ మనం హుక్ చెప్పినప్పుడు డబుల్ ఫైన్స్ అనే పదం అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది. ఇంట్రోలో ఏం జరగబోతోంది క్లియర్గా చెప్తుంది. కాంటెక్స్ట్లో కారణం మరియు పరిణామాలు, వై, వాట్ హ్యాపెన్స్ రెండు వివరిస్తుంది. ఇది వ్యూవర్కి పూర్తిగా క్లారిటీ ఇస్తుంది. టేక్ అవే అండ్ ఫైనల్ వార్నింగ్, క్లోజర్లో వ్యూవర్కి ఏం చేయాలో చెప్తూ స్టోరీని ముగిస్తున్నాము. సో దీని అకార్డింగ్గా హుక్ అండ్ 3 పార్ట్ స్ట్రక్చర్ వల్ల ఒక న్యూస్ పీస్ చాలా ఈజీగా, చాలా అండర్స్టాండబుల్గా కన్వే అవుతుంది. మీరు ఇలాంటిదే మీ న్యూస్ పీసెస్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ లెసన్ 3లో మీ రీల్స్కి యూజ్ అయ్యే 3 స్టెప్ స్క్రిప్ట్ మెథడ్ మరియు హుక్ టెక్నిక్ నేర్చుకున్నారు. ఈ మెథడ్ అన్ని కేటగిరీలు న్యూస్, టెక్, మైథాలజీ, ఫైనాన్స్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ లెసన్లో షూట్ ఎలా చేయాలి, కెమెరా యాంగిల్, లైటింగ్, డెలివరీ, వాయిస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి లెసన్ 4లోకి వెళ్ళిపోదామా?